నమస్తే, మీ పేరు? నమస్కారం సార్, నా పేరు యాదవ్ గౌడ్. మాది కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల్ తాండూరు గ్రామ సర్పంచ్. మీరు గెలిచిన తర్వాత మీ గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు ఏమి? నేను గెలిచిన తర్వాత మా యొక్క గ్రామంలో చేసేటువంటి ఏవైతే కనీస వసతులు ఉన్నాయో, కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, తాగునీరు కానీ, అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ, అదేవిధంగా విద్యుత్ స్ట్రీట్ లైట్లు కానీ, వీటన్నిటి గురించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అనేటటువంటి కలగకుండా ఫస్ట్ మనది అందుబాటులో ఉండేటటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ తీర్చాలనే ఉద్దేశంతో దీని లోపల రావడం అనేటటువంటిది జరిగింది. మీ గ్రామంలో త్రాగునీటి సమస్యను ఎట్లా తీర్చాలి? నేను వచ్చిన తర్వాత ఏంటంటే, మనకు ఇక్కడ ఇందిరానగర్ లోపల తాగునీటి బాగా సమస్య ఉండే. తర్వాత మా యొక్క ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ మదన్ మోహన్ గారి యొక్క సహకారంతో ఒక నూతన బోర్ వేయించడం జరిగింది. దానికి అక్కడ ఇందిరానగర్లో ఉండేటటువంటి తాగునీరు సమస్య అనేటటువంటిది ఆ నూతన బోర్ వేయించడం ద్వారా తొలగించడం అనేటటువంటిది జరిగింది. మీ గ్రామంలో మీరు కొత్త సమస్యలు ఏమైనా ఉన్నాయి? నేను ఇక్కడికి వచ్చిన అంటే రాజకీయంలో రాకంటే ముందు ఏం జరిగిందంటే, ప్రజలు ఎప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగడం, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అధికారుల దగ్గరికి వెళ్ళడం, మధ్యవర్తులను తీసుకొని వెళ్ళడం, ఇలాంటి అన్నిటిని నేను గమనించి ఏం చేసినా అంటే, నేను ఎప్పుడైతే సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినో ఆ తర్వాత నుంచి మన గ్రామంలో ఎవరైనా చనిపోయినా వారికి డెత్ సర్టిఫికేట్ అనేటటువంటిది మనమే గ్రామ పంచాయతీ ద్వారా తీసుకొచ్చి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా నూతన అంటే జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కూడా మనమే తీసుకొచ్చి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ప్రజలు ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ వెళ్లాల్సిన అవసరం అనేటటువంటిది లేకుండా ఇష్టం. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ ద్వారానే తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉన్నది? సీసీ రోడ్ల పరిస్థితి? సీసీ రోడ్లు అంటే నేను రాకన్నా మునుపు సీసీ రోడ్లు లేక కొంచెం ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండే. ఇక్కడ మేము వేసినటువంటి అంటే మన ఎమ్మెల్యే గారు గౌరవ మదన్ మోహన్ అన్న గారి యొక్క సహకారంతో నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఏప్రిల్ లోపల 60 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు అనేటటువంటిది వేయడం జరిగింది. అది పూర్తిగా మాకు సహకరించిన ఎమ్మెల్యే మదన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మేము వేసినటువంటి సీసీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నా భూతో నా భవిష్యత్. అంటే ఇప్పటి వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు, సర్పంచులు వచ్చిర్రు, మారిర్రు, కానీ ఎవ్వరు కూడా ఆ రోడ్లను గుర్తించలేరు. మేము వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా ప్రజలకు చాలా చాలా అవసరం ఉన్నటువంటి రోడ్లు. అంటే నేను సర్పంచ్ అయిన తర్వాత ఒక లిస్ట్ అనేటటువంటి తయారు చేసుకోవడం జరిగింది. మన గ్రామం లోపల వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉండేటటువంటి రోడ్స్ ఏ ఉన్నాయి, అదేవిధంగా ఖచ్చితమైనటువంటి డ్రైనేజ్ ఏమున్నాయి అనేటటువంటి లిస్ట్ రాసుకోవడం జరిగింది. ఆ లిస్టులో అనుగుణంగా మనకు వచ్చిన ఫండ్ లోపల నుంచి 60 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు అనేటటువంటి వేయడం జరిగింది. దానివల్ల కూడా ప్రజలందరికీ కూడా మంచి చాలా సౌకర్యవంతంగా ఉంది. అవి ఇచ్చినందుకు గౌరవం మదనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విద్యా పట్ల మీరు ఏం చెప్పారు? నేను మొన్నటి వరకు అంటే ఇక్కడ డిసెంబర్ లోపల ఎలక్షన్ జరిగితే నేను అక్టోబర్ వరకు నేను అచ్చంపేట మోడల్ స్కూల్ నందు పీజీటీ జువాలజీ లెక్చరర్ చేశాను. నాది క్వాలిఫికేషన్ వచ్చేసి నాది ఎంఎస్సి, అదేవిధంగా బిఎడ్ చేసిన, తర్వాత బీపీఎడ్ చేసిన, నేను ఎంపీహెచ్ఏ చేసిన, డి ఫార్మసీ రీసెంట్గా కంప్లీట్ చేయడం జరిగింది. నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చినా కాబట్టి ఎప్పుడైనా సరే విద్యార్థుల యొక్క కష్టాలు అనేటటువంటిది నేను ఖచ్చితంగా గుర్తిస్తాను. కాబట్టి రెగ్యులర్గా ఇక్కడ ఉండేటటువంటి ప్రైమరీ స్కూల్స్కు, హై స్కూల్స్ లోపలికి రెగ్యులర్గా వెళ్ళి వాటిని ఒకసారి పర్యవేక్షించడము, మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించడము, వాళ్ళకు ఉండేటటువంటి ఏమైనా వస్తువులు కనుక అవసరం అంటే మనతో అయినంత మట్టుకు కంపల్సరీగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత ఈ పిల్లలకు కూడా చాలా రకాలుగా మనం చాలా రకాలైనటువంటి సేవలు కూడా అందించడం అనేటటువంటి జరిగింది. గ్రంథాలయ ఏర్పాటుకి ఏమైనా కృషి చేస్తారా? గ్రంథాలయము గతంలో గ్రంథాలయం ఉండే, కాకపోతే ఏంటంటే ప్రైవేటు బిల్డింగ్ లోపల గ్రంథాలయం నడిచేది. ప్రస్తుతానికి గ్రంథాలయం మూసివేయడం జరిగింది. ఆ బుక్స్ మదనాల శ్రీనివాస్ సార్ అని చెప్పేసి శ్రీనివాస్ సార్ గారు, తాండూరు గ్రామానికి చెందినటువంటి మదనాల శ్రీనివాస్ సార్ గారు, వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ గారే మనకు గ్రంథాలయానికి సంబంధించిన కొన్ని బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ బుక్స్ అన్ని కూడా మనం హై స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మితమైన తర్వాత ఏదైతే కింది ఫ్లోర్ ఉందో దాన్ని గ్రంథాలయానికి అదే మీటింగ్ హాల్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను సంకల్పించడం అనేటటువంటిది జరిగింది.
పారిశుద్ధ్య విషయంలో ఇంకుడు గుంతల గురించి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? ఇంకుడు గుంతల విషయానికి వచ్చినట్లయితే గతంలోనే మా దగ్గర చాలా మట్టుకు ఇంకుడు గుంతలు అనేటటువంటివి ఉన్నవి. ఇప్పుడు ఎవరైనా కన్స్ట్రక్షన్ కనుక చేస్తున్న వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా మేము ఇంకుడు గుంత ఉంటేనే పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఏవైతే నిర్మించబడుతున్నాయో వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా ఇంకుడు గుంత అనేటటువంటిది నిర్మించుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్ఆర్ఈజీ కాకుండా ఇప్పుడు విబిజీ రామ్జీ ఏదైతే ఉందో దీని లోపల మనము బోర్ రీఛార్జ్ వెల్స్ కానీ, అదేవిధంగా మ్యాజిక్ డ్రైన్స్ కానీ, అదేవిధంగా పాంపాండ్స్ కానీ, ఊరికొక ఊరకుంట అనేటటువంటి అది కానీ, ఇంటికొక ఇంకుడు గుంత అనేటటువంటి దాని మీద మనము ఎక్కువగా ఫోకస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఎక్కువగా అంటే మురుగునీరు అనేటువంటి నిల్వ ఉండద్దు కాబట్టి, పారద్దు కాబట్టి దానివల్ల దోమలు అనేటటువంటివి వచ్చి మనకు అనారోగ్యం పాలవుతాం కాబట్టి మ్యాజిక్ డ్రైన్స్ పైన నేను ఎక్కువ ఫోకస్ చేయడం, పాంపాండ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. పీజీ రైతుల విషయంలో కరెంట్ పోల్స్ విషయంలో ఏమన్నా మీకు అవసరం ఉందా? ఆ కరెంటు పోల్స్ నేను వచ్చినప్పటి నుంచి మనకేందంటే నాకున్న ఏకైక ప్రాబ్లం యాక్చువల్గా విద్యుత్ ప్రాబ్లము. నేను దాని గురించి లైన్ మెన్ నుంచి మొదలు పెడితే లైన్ మెన్కి సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, జూనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఏఈ, ఏడి, ఎస్సీ వరకు నేను వెళ్ళడం అనేటటువంటి జరిగింది. కానీ ఎవరు కూడా సమస్య పైన స్పందించలేరు. కాకపోతే మన ఎస్సీ గారు మాత్రం చాలా బాగా రెస్పాండ్ అయ్యిండు. సారు చాలాసేపు నాతో ఒక 40 minutes మాట్లాడి నీ గ్రామానికి కావాల్సిన ప్రతి ఒక్క పని చేసి పెడతా అని చెప్పిండు. మా ఊర్లో సమస్య వచ్చేందంటే చాలా వీధుల లోపల పోల్స్ అనేటటువంటివి లేవు. అనేకమైన ఇనుప పోల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రస్ట్ రావడం జరిగింది. నేను చాలాసార్లు లెటర్స్ కూడా పెట్టడం జరిగింది. CGRF లో కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. కంప్లైంట్ కూడా రేజ్ చేయడం జరిగింది. నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రామం లోపల 46 వరకు మనకు రస్ట్ అండ్ డ్యామేజ్ పోల్స్ ఉన్నాయి, ఐరన్ పోల్స్ ఉన్నాయి. వాటిని రిప్లేస్ చేయాలి. అదేవిధంగా 11 kV అనేటటువంటిది గ్రామం లోపల వీధుల గుండా వెళ్ళింది కాబట్టి దాన్ని 11 kVని ఇండ్ల పై నుంచి కాకుండా మెయిన్ రోడ్ నుంచి షిఫ్ట్ చేయాలి. అదేవిధంగా మాకు ఇక్కడనే సబ్ స్టేషన్ ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఒక సబ్ స్టేషన్ ను శాంక్షన్ చేయడం, అది నిర్మాణం అయిపోవడం, దానిలో బ్రేకర్ కూడా పెట్టించడం జరిగింది. ఆ బ్రేకర్ ని సాధ్యమైనంత తొందరగా ఆన్ చేయించాలని, అదేవిధంగా ఏజీఎల్ మరియు టౌన్ రెండు కూడా కలిపి ఉన్నాయి కాబట్టి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ఎల్సీ తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్రజలు తీవ్రమైన విద్యుత్ సరఫరాల అంతరాయం వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల బాగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఎస్సీ గారితో కూడా చెప్పడం జరిగింది. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఏజీఎల్ టౌన్ సపరేట్ లైన్ చేసి ఈ ఏదైతే ఏజీఎల్ ఉందో దాన్ని సపరేట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. నెక్స్ట్ బ్రేకర్ ని కూడా సాధ్యమైనంత తొందరగా ఆన్ చేయించాలని కూడా నేను సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు ఇప్పుడు సారు 40 పోల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక 25 పోల్స్ ఇప్పటికి రావడం జరిగింది. నేను మేబీ నాకు తెలిసి సార్ నాకు ఇచ్చిన హామీ నెరవేరుస్తాడని, నాకు హెల్ప్ చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. గ్రామానికి వైద్య సౌకర్యం ఎట్లా? గ్రామానికి మనకు ఒక MLSP మేడం గారు ఉన్నారు, అపర్ణ మేడం అని చెప్పేసి. మనకి ఇన్కంప్లీట్ PSC ఉన్నది. PSC అది ఇన్కంప్లీట్ గా ఉంది. దాని గురించి నేను గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే దానికి నిధులు శాంక్షన్ చేయించి ఆ PHCని కంప్లీట్ చేపిస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. పాలక మండలి మీకు ఎట్లా సహకరిస్తుంది? నాకు వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం 12 మంది వార్డు మెంబర్లు ఉంటారు. అందులో ఒక ఉప సర్పంచ్ కూడా యంగ్ అండ్ డైనమిక్ ఉంటాడు. కాబట్టి ఆయన కూడా ఎప్పుడు నేను చేసేటటువంటి అభివృద్ధి పనుల లోపల ముందుండి సహకరిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా నా పాలక వర్గం కూడా చాలా బాగుంది. అందరూ కూడా అందరూ నూతనంగా ఎలక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. అందరూ ఫ్రెషెస్ కాబట్టి అందరూ కూడా ఏదో ఒకటి చేద్దాం అనే తాపత్రయంలో ఉన్నారు. కాబట్టి నా పాలక మండలి కానీ ఉప సర్పంచ్ గారు కానీ అందరూ కూడా అన్ని విధాల అన్ని వేళలా సహకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, సహకరిస్తున్నారు. అంగన్వాడీ బిల్డింగ్స్ ఎట్లా ఉంది? మన దగ్గర వచ్చేసి మొత్తం 4 అంగన్వాడీలు ఉంటాయి. 4 అంగన్వాడీల లోపల దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా పర్మనెంట్ అంగన్వాడీ బిల్డింగ్ అనేటటువంటిది లేదు. నేను వచ్చిన తర్వాత మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక ప్రతిపాదన కూడా తీసుకెళ్లడం జరిగింది. సారు కూడా 2 అంగన్వాడీ బిల్డింగ్ మంజూరు చేస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ రెండిట్లో కనీసం ఒకటైనా మంజూరు అయితే దాన్ని మేమున్న ఈ పీరియడ్ లోపల 2 అంగన్వాడీ బిల్డింగ్లు, ఒక జీపీ బిల్డింగ్ నిర్మించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. మీ గ్రామ సమస్యల పట్ల మీ పాలక వర్గంతో ఎమ్మెల్యే గారి దృష్టికి ఎట్లా తీసుకెళ్దాం?
నేను తరచుగా ఎమ్మెల్యే గారితో మా దగ్గరికి మా గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడము, అదేవిధంగా లెటర్స్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సార్ కూడా ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, మనకి రీసెంట్ గానే మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ రిక్వైర్మెంట్ లోపల కూడా నేను నూతన జీపీ బిల్డింగ్, అదేవిధంగా 2 అంగన్వాడీ బిల్డింగ్లు, ఒకటి ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి పిఎస్సి కంప్లీట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఒక 5 కిలోమీటర్ సిసి రోడ్డు, ఒక 3 కిలోమీటర్స్ డ్రైనేజ్, అదేవిధంగా ఈ 11 kV షిఫ్టెడ్ ఫ్రమ్ హౌస్ టు మెయిన్ రోడ్డు, అదేవిధంగా ఐరన్ పోల్స్ రీప్లేస్మెంట్, వీటి గురించి చర్చించడం అనేటటువంటిది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్లడం అనేటటువంటిది జరిగింది. మీ ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% ఏంటంటే మేమైతే చాలా లక్కీ పర్సన్స్. ఎందుకోసం అంటే నేను ఈ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణమే మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ మదన్ మోహన్ అన్న గారు. ఎందుకోసం అంటే నాకు ఈ రాజకీయాలంటే ఎక్కువ ఇష్టం ఉండేది కాదు. నేను సేవాభావంలోనే ఉండేటటువంటి వాడిని. ఎప్పుడైనా ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా నేను కంపల్సరీ చేసేవాడిని, ఖచ్చితంగా చేయడానికి ముందుండేవాడిని. కానీ ఎందుకో మనం ఒకవేళ ఇందులో ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు అని అనిపించింది నాకు. అదే టైం లోపల నాకు గౌరవ ఎమ్మెల్యే గారు చూడడం, అదేవిధంగా మదన్ మోహన్ అన్న యూత్ ఫోర్స్ ఉండడం, వాటిని చూసిన తర్వాత ఒకసారి మనం వెళ్తే బాగుంటుంది కదా అనిపించింది. కాబట్టి నేను ఎలక్షన్ లోపలికి కానీ, నేను ఈ రాజకీయం లోపలికి కానీ రావడానికి నాకు ఒక ముఖ్యమైనటువంటి నా యొక్క గురువు గారు శ్రీ మదన్ మోహన్ అన్న గారు, ఆయనను చూసి నేను రాజకీయం లోపల రావడం అనేటటువంటి జరిగింది. నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నా ఫస్ట్ టార్గెట్ అంటే నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి ఎలా చేయాలి గ్రామాన్ని అనేటటువంటిది ఉండే. అప్పుడు కూడా నేనున్నా అని చెప్పేసి నాకు వెంటనే స్పందించి 60 లక్షల సిసి రోడ్లు ఇచ్చి నా గ్రామం లోపల ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ ఆ సిసి రోడ్లు వేసేటట్టు చేసి నన్ను ముందుండి ప్రోత్సహించిన మా ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ముందు కూడా నా ఆశ ఏంటంటే నేను సర్పంచ్గా గెలవడం నిజంగా శివుని ఆశీర్వాదం, అదేవిధంగా తాండూరు గ్రామ ఓటర్ల యొక్క ఆశీర్వాదం. కాబట్టి నాకు ఈ 5 సంవత్సరాల భవిష్యత్తు చాలని అనుకుంటున్న రాజకీయంలో. కాకపోతే మా మదన్ మోహన్ అన్న గారు మాత్రం ఇంకా 10 సంవత్సరాలైనా ఎమ్మెల్యేగా ఉండాలని, ఆయన ఆధ్వర్యంలో నేను పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువత రాజకీయాలకు వచ్చింది, మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? నేను యువతకి ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, రండి రాజకీయం లోపలికి వస్తే చాలా మంచిది. ఇందు లోపల మనం ఏంటంటే అన్నీ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. మనం సంతోషాన్ని ఎప్పుడు చూస్తామంటే మన వల్ల ఒక పేదవాళ్ళు లబ్ధి చెందినప్పుడు కానీ, మనం చేసిన పని వల్ల అవతలి వాళ్ళ కుటుంబం నిలబడినప్పుడు కానీ, మన వల్ల ఒక గ్రామానికి మంచి పేరు వచ్చినప్పుడు కానీ మనం నిజంగా ఆ సంతోషానికి వెళ్ళగట్టలేము. అదేవిధంగా ఇప్పుడు యువత వస్తేనే మనం గ్రామాలు మారితేనే మండలాలు మారితేనే జిల్లాలు మారితే స్టేట్లు మారితాయి. తర్వాత మన దేశాన్ని మార్చవచ్చు. భారతదేశం అంటే భావి తరాలు ఉండేటటువంటి దేశం. కాబట్టి భారతదేశాన్ని ప్రపంచ దేశాల లోపల అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలంటే ఏదైతే రాజకీయాలు ఉన్నాయో అందులోపలికి యువత అనేది ఆహ్వానించాలి, యువత రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చివరగా మిమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామ మీరేం చెప్పాలి? ఈ తాండూరు గ్రామం ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒక ఓటు తోటి గెలిచినాను. నేను ఎందుకోసం అంటే ఆ ఒక్క ఓటు నన్ను నమ్మి వేసినటువంటి ఓటు. ఎందుకోసం అంటే నా మీద ఏదో ఒక మూలన ఏదో ఒక నమ్మకం అనేటటువంటిది ఉంచుకొని నన్ను గెలిపించడం జరిగింది. నేను గెలిచిన ఈ 8 నెలల లోపల కూడా నేను మనసా వాచా కర్మణ 100%గా నేను ధర్మం వైపు నిలబడినా, ధర్మానికి సంబంధించిన పనులే చేస్తున్నా. నా మనసాక్షికి సంబంధించి నేను ఎప్పుడు కూడా ఎలాంటి తప్పు చేయలేను, ఇక ముందు కూడా తప్పు చేయనని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నన్ను గెలిపించినందుకు కూడా అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.